కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా ఇక అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, ఇక అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే, చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్వినీ దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటూ ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటూ ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తూ ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఆ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతా ఉంది అని అంటే, అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, కుట్రలు చేసే కార్యక్రమాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయి అని అంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఇవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు, ప్లస్ టాపిక్ డైవర్షన్కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు, ఇదో మాఫియా ముఠ. వీళ్ళు ఏమనుకుంటే అది ఒక అబద్ధాన్ని వీళ్ళే బిల్డ్ చేస్తారు, ఆ అబద్ధం మీద వీళ్ళే దొంగ సాక్ష్యాలు, కేసులు కూడా వీళ్ళ అధికారుల చేత పెట్టించేసేస్తారు. ఇది జరుగుతూ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా ఏ స్థాయికి పోయింది అని అంటే, ఈ మధ్యకాలంలోనే కడపలో, ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇది. కడపలో పెద్ద దస్తగిరి అని ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మావాడు, చనిపోయింది మావాడు. మా పార్టీకి చెందిన కార్యకర్త చనిపోతే మేం బాధపడతాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటా ఉన్నారు. చివరకు మా డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానంద రెడ్డిని, మా రవిమామను, వీళ్ళపై కూడా బురద జల్లుతూ ఉన్నారు. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని
జాతరలో గొడవ వల్లే ఈ హత్య జరిగిందని స్వయంగా అదే పెద్ద దస్తగిరి భార్య జరిగిన విషయాన్నంతా కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. తాము ఎవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పనిచేస్తా ఉన్న నిత్యానంద రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా ఉన్న వాళ్ళే. చనిపోతే బాధపడాల్సింది వీళ్ళే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లేందుకు కుట్రలతో ఏ స్థాయికి దిగజారుతా ఉన్నాడు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళు నలుగురు కూర్చొని ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెప్తారు, పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి వెంటనే వీళ్ళ పోలీసులు రంగప్రవేశం లేకి వస్తారు. గతంలో ఇదే పోలీసులు వేరే రకంగా చెప్పినా కూడా అది వెనక్కి తీసుకుంటారు ఆ స్టేట్మెంట్లన్నీ. వెనక్కి తీసుకుని మళ్ళీ వీళ్ళు చెప్పిన కల్పిత కథను చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దాని చుట్టూ దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేస్తారు. కొంతమందిని ప్రలోభాలు పెడతారు, కొంతమందిని బెదిరిస్తారు, కేసు బిల్డప్ చేస్తారు. చేసి మళ్ళీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ చనిపోయినోని భార్య వచ్చి, పెద్దదత్తగిరి భార్య వచ్చి జరిగిన విషయం అంతా చెప్పి ఆయన బాధపడతా ఉంటే, జరిగింది మా పార్టీ మనిషికి హత్యకు గురైతే మేం బాధపడాల్సింది పోయి, వీళ్ళు చేస్తూ ఉండేది ఏంది, మా వాళ్ళ మీదనే కేసులు బనాయించి ఆ కేసుల్లో మా వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమం చేసి జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2 ఏళ్లుగా జరుగుతున్న అరాచకం ఇదే. తప్పుడు కేసులు వీళ్ళే పెడతారు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ తప్పుడు కేసుల్లో మా వాళ్ళని ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అయినా సరే, కాలేజీలలో, యూనివర్సిటీలో యాక్టివ్గా ఉన్న పిల్లలైనా సరే, యాక్టివిస్టులుగా ఉన్న పిల్లలైనా సరే, వైసీపీకి మద్దతుదారులైనా సరే, వైసీపీ నాయకులైనా సరే, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే ఇదే రివాజు, ఇదే స్క్రిప్ట్ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇదే. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా.